మామ నమస్తే. ముందుగా కొత్త సంవత్సరం శుభాకాంక్షలు మామ. కొత్త సంవత్సరం సందర్భంగా మా ఇంట్లో అయితే నాటుకోడి కూర. అది ఎట్లా వండుకోవాలో ఈ వీడియో అయితే మొత్తం చూసేయండి. కోడినైతే బాగా కాలవాలి మామ. కాల్చిన తర్వాత పసుపు పెట్టి నీట్‌గా కడగాలి. కడిగిన తర్వాత మంచిగా కట్ చేసుకోవాలి. అదృష్టం బాగుండి మామ మాకైతే ఫ్రీగా అయితే కోడిగుడ్లు అయితే వచ్చేసినాయి. నాటు కోడిగుడ్లు మామ. మామూలు కోడిగుడ్లు అనుకున్న రాయంతా కుంపదీసి మీద గిన్నె పెట్టిన మామ. గిన్నె పెట్టిన తర్వాత అందులో కొంచెం నూనె పోసిన. నూనె పోసిన తర్వాత మనకు కావాల్సిన పదార్థాలు మొత్తం అందులో వేసుకోవాలి. ఎందుకంటే నాటుకోడి టేస్ట్ అవ్వాలంటే మసాలా మాత్రం మంచిగా గట్టిగా వేయాలి మామో. ఇంట్లో అంటే బయటకు పోవాలి వాసన. మసాలా మొత్తం వేసిన తర్వాత మామ మనం నాటుకొని ముక్కలైతే వేసుకోవాలి. ముక్కలు వేసుకున్న తర్వాత మంచిగా మూత పెట్టాలి మామ. ఎందుకంటే నూనెలో బాగా అది ఉడకాలి. ఉడికితేనే టేస్ట్ వస్తుంది మామ. మూత తీసినాం. తీసిన తర్వాత ఒక 4, 5 సార్లు అయితే కూర మొత్తం మంచిగా కలుపుకోవాలి. ఎందుకంటే మనకు కింద పైన ముక్కలు కిందికి మీదికి కావాలి. మనకు ఉప్పు, కారం, మసాలా ఏమైనా తక్కువ పడుతున్నాయా లేదో చూసుకొని మొత్తం ఉన్న మసాలా మొత్తం వేసేయాలి మామ. మన దగ్గర ఉన్న మసాలా మొత్తం వేసిన తర్వాత ఒకసారి చెంచాటి మంచిగా కలుపుకోవాలి. కలుపుకుంటేనే ముక్కలకు మసాలా అనేది గట్టిగా పట్టుకుంటుంది. మనకు లేదు కలవలేదని డౌట్ వచ్చి కొన్ని వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసేసి కుక్కర్లో అయితే వేసినప్పుడు మనం వాటర్ పోసుకొని మూత పెట్టేసుకోవాలి. ఒక 4 విజిల్ తర్వాత దింపేసుకోవాలి. టేస్ట్ సూపర్ అవుతుంది.